హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి పచ్చడి రెసిపీ చూపించబోతున్నానండి వంకాయతో. చాలా టేస్టీగా ఉంటుంది. స్మోకీ ఫ్లేవర్‌తో అసలు దీని టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి కోసం మనకి మార్కెట్‌లో పెద్ద వంకాయలు దొరుకుతాయి కదండీ! ఆ వంకాయని ఒకదాన్ని తీసుకుంటున్నాను. వంకాయని శుభ్రంగా కడిగేసుకొని, తుడిచేసుకొని దానికి నిలువుగా ఇలా ఘాట్లు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వంకాయ అంతా పట్టించేసుకుని మనం పొయ్యి మీద పెట్టి సిమ్లోనే కాల్చుకోవాలి. ఇలాగ పొయ్యి మీద ఏదైనా మెష్ లాంటిది పెట్టుకుని వంకాయని సిమ్లో పెట్టుకుని అన్ని వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలండి. హైలో అయితే మాత్రం అస్సలు పెట్టద్దు, వంకాయ మాడిపోతుంది, టేస్ట్ కూడా అస్సలు బాగోదు. సో సిమ్లో పెట్టుకుని ఓపిగ్గా అన్ని వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడైతే ఇందులో నేను ఉల్లి వెల్లుల్లి వేయకుండా నేను చేస్తున్నాను. మనం ఏదైనా పండగలప్పుడు కానీ ఏదైనా వారాలప్పుడు కానీ చేసుకోవడానికి వీలుగా ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేస్తున్నానండి. మీరు కావాలంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వేసుకొని చేసుకోవచ్చు పోపులో. వంకాయ అన్ని వైపులా కాలిపోయిందండి. ఏదైనా పచ్చిదనం ఉందేమో అని ఇలా నిలువుగా పెట్టి కూడా కాలుస్తున్నాను. మనం ఎంత కాల్చినా కూడా ముచుకు దగ్గర ఇంకా పచ్చి ఉంటుందండి, సరిగా కాలదు. సో ముచుకని పొయ్యి మీదకి ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకుని అన్ని వైపులా చక్కగా పెట్టుకొని కాల్చేసుకోవాలి. వంకాయ కాలిపోయిందండి చక్కగా, చూసారా ఎంత చక్కగా కాలిపోయిందో. ఇప్పుడు బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకుని ఈ కాల్చిన వంకాయని అందులో పెట్టుకోవాలి. కొద్దిగా చల్లబడుతుంది. వంకాయని పొట్టు ఒలిచేసుకోవాలండి. ఇప్పుడు వంకాయకి ఇలాగ పొట్టు తీసుకుంటూ వాటర్లో తడి చేసుకుంటూ చక్కగా ఒలిచేసుకోవాలి. లేదంటే ఒట్టిగా ఒలిస్తే ఏంటంటే ఆ పొట్టు మళ్ళీ తిరిగి వంకాయకి అంటుకుంటుంది. సో అలా అంటుకోకుండా వాటర్ ఇలా పెట్టుకుంటే మనం మధ్య మధ్యలో చేయి తడి చేసుకుంటూ ఒలుచుకుంటే మనకి ఎక్కడ పొట్టు అంటుకోకుండా నీట్గా వస్తుంది. వంకాయ ఒలిచేసుకున్న తర్వాత ఇలాగ ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. వంకాయ వేడిగా ఉంటే ఒక స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ స్ప్రెడ్ చేసుకోండి. పురుగులు అవి ఏమైనా ఉన్నాయేమో అని తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. వంకాయని ఇలా స్ప్రెడ్ చేసేసి నేనైతే చాకుతో ఇలా నిలువుగా అడ్డంగా కోసినట్లు చేస్తానండి. మీరు కావాలంటే పొటాటో మ్యాషర్తో కానీ లేదా చేత్తో కానీ మెత్తగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడి కోసం పొడిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని చిన్న మూకుడు పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని ఒక నిమిషం పాటు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సరిపోతాయి నేను చూపిస్తున్న విధంగా. ఎక్కువ వేసుకుంటే మనకి పచ్చడి మళ్ళీ చేదు వచ్చేస్తుంది. మెంతులు కూడా వేశాక ఒకసారి ఫ్రై చేసేసుకుని ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అవి మంచిగా వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. పోపు ఎర్రగా వేగిపోయింది కదండి, లాస్ట్లో వేసుకోవాలి ఇంగువను జీలకర్ర. ముందుగుండా వేస్తే ఎక్కువ వేగిపోయి జీలకర్ర టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి చక్కగా. ఇప్పుడు దీన్ని చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసేసుకోవాలి. దీన్ని అయితే మరీ మెత్తగా పొడి చేయవలసిన అవసరం లేదు, చిన్న బరకగా పొడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పొడి చేసుకోవాలి. చూసారు కదా చిన్న బరకగా ఉంది కదా, ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసాను. అలాగే హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా వేసుకున్నాను నేను. పోపుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఒకవైపు మాడిపోయి ఒకవైపు వేగకుండా ఉండిపోతుంది. ఇలాగా కొద్దిగా హాఫ్ టీ స్పూను ఇంగు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. పోపు చక్కగా వేగిపోయింది కదండి ఎర్రగా. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని వేయించేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేస్తున్నాను. మీరు పెద్దగా కావాలంటే పెద్ద ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 టమాటాలని మీడియం సైజ్ టమాటాలని ఇలాగ ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఇలా కలిపేసుకోండి. మీరు పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం పచ్చిమిర్చి యాడ్ చేస్తే పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అప్పుడైతే ఈజీగా తీసేయడానికి మనకి వీలుగా ఉంటాయి. టమాటాలు కొంచెంసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి కలిపేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను నేను ఇక్కడ, ఫ్లేవర్ పచ్చడికి మంచిగా పట్టడం కోసం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. మొత్తం పచ్చడికి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నాను నేను. ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను నేను.
సాల్ట్ కూడా వేసేసి చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత చూసారా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని ఒక 2 స్పూన్స్‌ని వేస్తున్నాను. ఆ పొడి కూడా వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. మిగిలిన పొడిని స్టోర్ చేసుకుంటే మనం పచ్చళ్ళలో, కూరల్లో, ఇలాగ పులుసుల్లో కూడా వేసుకోవచ్చండి ఈ పొడిని. చూసారా చక్కగా కలిసిపోయింది, మగ్గిపోయింది కూడా టమాటా అన్నీ కూడా మగ్గిపోయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయ ముద్దని యాడ్ చేసేసుకోవాలండి. వంకాయ ముద్ద మొత్తం వేసేసుకుని చక్కగా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మీరు పచ్చడి కొంచెం జారుగా గెరడు జారుగా కావాలంటే కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ టమాటాలు పుల్లటివైతే మనం చింతపండు అవసరం లేదండి, యాడ్ చేయక్కర్లేదు, పులుపు సరిపోతుంది. టమాటాలు చప్పడివైనా మీకు కొంచెం లూజ్గా పచ్చడి గిరడిచారుగా కావాలన్నా కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్